తమతో ఆడే చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. 4 రోజులుగా నిద్రాహారాలు మాని కూతురి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి అసలు బతికే ఉందా, ఎవరైనా చంపేశారా తెలియక తల్లడిల్లిపోతున్నారు. పాపను వెతికి పెట్టండి అంటూ పోలీసుల్ని దీనంగా వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఆ చిన్నారికి అసలు ఏం జరిగింది? చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైపోయింది? ఈ ఎక్కడుంది? 1 కాదు 2 కాదు 4 రోజులుగా వందలాది మంది పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్ ఇలా అన్ని వైపులా కొండలు, కోనలు, గుట్టలు, చెరువులు, చివరికి బస్ స్టాండ్లు అవన్నీ కూడా జల్లులు పడుతున్నారు. యావత్తు కాకినాడ జిల్లా అంతా కూడా ఈ చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైపోయిందనే ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు. అసలు ఏమైంది, ఆ రోజు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. తుని రూరల్ పరిధిలోని దొండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ గల్లంతై 4 రోజులవుతోంది. గత శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారితో పాటు పెంపుడు శునకము అదృశ్యమైంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వందలాది పోలీస్ బృందాలు 500 ఎకరాల పరిధిలోని తోటలు, కొండ ప్రాంతాన్ని గాలిస్తూనే ఉన్నాయి. కానీ చిన్నారి జాడ ఇంకా దొరకలేదు. దీంతో పాపనెవరైనా హత్య చేశారా, లేదా ఆకలితో ఎక్కడైనా చనిపోయిందా, లేదా ఎవరైనా అపహరించారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాపతో పాటు వెళ్లిన కుక్క మంగళవారం తిరిగి రావడంతో అందరూ పాప కూడా వచ్చిందని భావించారు. అయితే ఆ శునకం చిన్నారి తల్లి భవానీపై దాడి చేసి తిరిగి కొండ ప్రాంతానికి పరుగులు తీసింది. దాడి సమయంలో ఆమె చున్నీని కుక్క నోటితో లాగడంతో ఆ వస్త్రం ఆధారంగా డాగ్ స్క్వాడ్తో రాత్రి వరకు తోట, కొండ ప్రాంతంలో గాలించినా జాడ కనిపించలేదు. రోడ్ మీద అక్కడ ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, అక్కడ వర్క్ చేయనాక అక్కడికి వెళ్ళాం. అంటే ఎల్లిగారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే అక్కడికి వెళ్ళాం సార్. 11:50కి ఇంటికాడ దింపేసి కవర్ బొండాలు తేనాక కిందకి వెళ్ళాం. కిందకి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ఒక అతనికి పాప కనిపించింది అన్నారు. కనిపించిన తర్వాత ఇమ్మీడియట్ వేరే వాళ్ళు 3 కుర్రాళ్ళు చూసి ఇంటికి వచ్చి పాప ఏదైనా ఫోన్ చేసి అడిగారు. అప్పటికే 12:25కి కాల్ చేశారు సార్. కాల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ మొత్తం అంతా నెతికేసాం సార్. అయినా సరే రాజుకి కనబడి అప్పుడు డిపార్ట్మెంట్కి కాల్ చేశాం. పామహిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ గణేష్ దంపతులు జీవనం సాగిస్తున్నారు. శనివారం రోజు తోటలోకి వస్తానని చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రితో మారాన్ చేసింది. వద్దని వారించి తండ్రి తోటలోకి వెళ్లారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉంటుందని భావించారు. కాగా పాప అదృశ్యమవడం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వరకు మిస్ అయిపోవడం, మమ్మల్ని వదిలేసో 10 నిమిషాలు ఉండడం జరగలేదు సార్. ఈ చెట్టు కింద ఉంటుందా లేదంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోద్ది అన్న చిన్న ఆలోచనతో చిన్న అమ్మాయి బట్టలేయడానికి ఇంట్లోకి తీసుకెళ్ళాను సార్. ఇంట్లో తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు టైం ఎంత అయిందో చూడలేదు. ఎంతసేపు ఉన్నానో ఇంట్లో తెలీదు. బట్టలు వేసాను అమ్మాయికి. మళ్ళీ బయటకు వచ్చాను సార్. బయటకు వస్తే రైస్ పెట్టుకుందామని వచ్చాను. అమ్మాయి చెట్టు కింద చూస్తే చెట్టు కింద లేదు సార్. నేనేమనుకున్నానంటే చెట్టు కింద లేదంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉంది కదా అన్న చిన్న ఆలోచన వల్ల ఇదంతా జరిగింది సార్. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు, నా దగ్గరే ఉంది కదా అని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో కొండ ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. చిన్నారి ఆ ప్రాంతంలోనే ఉందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోటు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. మరోపక్క వర్షాల వల్ల డాగ్ స్క్వాడ్ పాప వెళ్లిన దారిలో పాదముద్రల్ని పసిగట్టలేకపోతున్నాయి.